హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇటీవల మహేష్ బాబు గారు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు గారు రాజమౌళి గారి డైరెక్షన్లో ఒక సినిమా చేయాల్సి ఉంది. 'RRR' లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి చేయబోతున్న ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాకి కథ అందిస్తున్న విజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు అధికారికంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ మూవీ టైటిల్ గురించి కూడా ఏమీ అనుకోలేదని, సినిమా కథ ఎక్కువగా అడవి నేపథ్యంలోనే ఉంటుందని వెల్లడించారు. ఇలా చెబుతున్నాం కాబట్టి ఇదేదో పీరియాడికల్ మూవీ అనుకుంటున్నారేమో. ఇప్పటి తరానికి సంబంధించిన కథని రాజమౌళి తెరకెక్కించబోతున్నారని చెప్పుకొచ్చారు. ఇక మహేష్ బాబుకు పాన్ ఇండియా ఇమేజ్ కాదు, అంతకు మించి ఇమేజ్ వస్తుందని విజేంద్ర ప్రసాద్ గారు వెల్లడించారు. కీరవాణి గారు మ్యూజిక్ అందించనున్న ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ అంశాలతో రూపొందనున్నప్పటికీ జక్కన్న రాజమౌళి మార్క్ ఎలివేషన్స్, ఎమోషనల్ అంశాలు మాత్రం మిస్ కావట.